హాయ్ అండి. ఈరోజు మీకు ఫ్రూట్ సలాడ్ చేసి చూపిస్తున్నానండి. ఓ ప్యాకెట్ పాలు స్టవ్ మీద పెట్టానండి. ఇంకా కొంచెం పాలు తీసుకుని దాంట్లో కస్టర్డ్ వెన్నెలా ఫ్లేవర్ది వేస్తున్నానండి. కస్టర్డ్ పౌడరు. నాకు వెన్నెలా ఫ్లేవర్ ఇష్టం అనమాట. అది పాలల్లో ఆల్రెడీ ఒక స్పూన్ వేసానండి. 3 స్పూన్స్ వేసాను అనమాట అండి. ఒక ప్యాకెట్కి 3 స్పూన్స్ వేస్తే కన్సిస్టెన్సీ బాగా వస్తుంది అనమాట. అది కొంచెం ఉండలు లేకుండా ఈ పాలలో బాగా కలుపుకోండి. బాగా ఉండలు ఉండకూడదండి. పాలలో వేసేటప్పుడు కూడా ఒకసారి తిప్పి అడుగులో కొంచెం పౌడర్ అది ఉంటే బాగా తిప్పి కలిపి పోయాలండి. ఇది ఇదిలో పాలు మరుగుతూ ఉంటాయి అనమాట. ఇది పొంగొచ్చి కొంచెం మరగాలండి. కొంచెం మరిగినాక అప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు మరుగుతున్నాయండి. పాలు ఇలా కొంచెం మరిగినిచ్చాక అప్పుడు ఈ కలిపి పెట్టుకున్న పాలను కూడా కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్న పాలు కూడా వేసేసుకుని బాగా మరగనివ్వాలండి. దీన్ని బాగా మరిగితేనే టేస్ట్ వస్తుంది అన్నమాట. లేకపోతే కస్టర్డ్ పౌడర్ స్మెల్ వస్తుంది. అలా రాకుండా ఈ పౌడర్ వేసాక బాగా మరగనివ్వండి. కొంచెం దగ్గరికి వచ్చేలాగా ఇలా చూడండి. గరిటతో తీసి చూపిస్తాను. అలా అలా మరిగినాక అది కొన్ని బుడగలు వస్తుంది కదా, అలా మరిగినాక షుగర్ వేసుకోండి. మీకు కావాల్సినంత సరిపడగా వేసుకోండి. మీరు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మేము మీడియంగా తింటాము. ఇది ఇలా ఈ కంటెస్టెంట్లో వచ్చేలాగా చూసుకోండి, సరిపోతుంది. పంచదార వేసాక బాగా కరిగేలాగా మరగనివ్వండి. అలా పాలు మరగనివ్వాలి, కస్టర్డ్ పౌడర్ వేసాక మరగాలి, అండ్ షుగర్ వేసాక కూడా మరగాలండి. అప్పుడు చల్లారినాక ఇది ఇంకా కొంచెం గట్టి పడుతుంది అనమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉండగా ఆపేసుకోవచ్చండి. నెక్స్ట్ యాపిల్ పైన తొక్క తీసేసానండి. తీసేసి ముక్కలు కోసి నల్లబడతాయని ముందే వేసేసాను. అందులో జాంకాయ ముక్కలు, బ్లూబెర్రీ ముక్కలు, అండ్ బనానా అండ్ దానిమ్మ గింజలు కట్ చేసి చిన్నగా ఇందులో ఆల్రెడీ యాపిల్ వేసాం కదండి. జాంకాయ ముక్కలు లోపల గింజ లేకుండా వేసామండి. గింజ వేస్తే గట్టిగా ఉంటుందని. బ్లూబెర్రీ వేసాం. బెర్రీస్ కూడా స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ అలా ఏ బెర్రీస్ ఉన్నా వేసుకోవచ్చు. ఇంకా గ్రేప్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనకి ఇష్టమైన ఫ్రూట్స్, మ్యాంగో సీజన్లో మ్యాంగో కూడా వేసుకోవచ్చు. ఇలా మనకి ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ వేసుకుని బాగా కలిపి పెట్టుకోండి. అదిగోండి ఇట్లా వస్తుంది. ఇది ఫ్రిడ్జ్లో కూలింగ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ఉంది కదండి. దీంట్లో కొంచెం మళ్ళీ నేను సగ్గుబియ్యాన్ని ఉడికించి వేసానండి. అప్పుడు సరిపోతే మళ్ళీ షుగర్ వేసుకోండి సగ్గుబియ్యంలో ఉడికేటప్పుడు. ఇందులో ఇంకా జీడిపప్పు, పిస్తా, బాదం కూడా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.